స్నేహమంటూ దగ్గరయ్యాడు, ప్రేమంటూ వెంటపడ్డాడు. పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తీరా కోరిక తీరాక అవసరం లేదంటూ వదిలేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రియుడితో పెళ్లి జరిపించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. రాకెట్లా పొన్నం తర్వాత అడిగిన చేసుకోను నిన్ను అని అన్నాడు. ఇప్పుడు చేసుకోను, నాకు కులము అంటాడు. వీళ్ళు మన్నె వాళ్ళు, నేను నిన్ను ఎట్లా చేసుకోవాలి, పెండ్లి జోలు తీసే వరకు వీళ్ళు మన్నె వాళ్ళు, నేను ఎట్లా చేసుకోవాలి నిన్ను అంటాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ ఆయనకు ఉన్నది. వాళ్ళు కూడా చెప్తాను చేసుకోకురా ఇట్లా అని చెప్తాను. రాజకీయ నాయకులు కూడా చేసుకుంటా అన్న వాళ్ళే నేను నమ్మినా, లేకపోతే గిసుంటా అని తెలిసి ఉంటే ఒక ఆడపిల్లనే కదా, నేను ఎట్లా నమ్ముతా? ఇప్పుడు ఆయన బాగా ఫోర్స్ చేసిండు చేసుకుంటా అని. ఇప్పుడు నేను చేసుకోను అనేసరికి ఇట్లా అయింది. నేను వచ్చినాక వాళ్ళ అమ్మ గీతలుపు పెట్టింది. నేను వచ్చిన వాళ్ళే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. లేదు రాజేష్ మొత్తానికి లేడు ఇక్కడ. ఇక్కడ ఉన్న సంగతి తెలుసా? వాళ్ళ అమ్మ ఎలా చెప్తుంది కదా, అది ఎప్పుడు కలుపుతలేదు. ఫస్ట్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి మీరు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రా? కేసు చేద్దామంటారు కానీ పెళ్లి కావాలంటున్నారు, కేసు అంటారు. పిటిషన్ ఇచ్చినాం ఇట్లా వెతుకు పెట్టండి అని పిటిషన్ ఇచ్చిన కేసు నాకు లాభం ఏం లేదు.